Good afternoon, students, and welcome to the online class of ABN and PRI Degree College. And today's topic is biotic environment and interaction between biotic and abiotic factors. So this is also the topic of the ecology. ఇది కూడా ఎకాలజీలో టాపిక్ అది. హియర్ బయోటిక్ ఫ్యాక్టర్స్. వాట్ ఆర్ ది బయోటిక్? బయోటిక్, బయో మీన్స్ లైఫ్. వాట్ ఎవర్ ది living organisms survival on the earth or in the water, they comes under biotic. Biotic means living, అంటే జీవించి ఉన్నటువంటి అనే అటువంటి అర్థం వస్తుంది. అలా జీవించి ఉన్నటువంటి ఆ జీవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా బయోటిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఈ బయోటిక్ ఫ్యాక్టర్స్లో మెయిన్గా మనకి ఏంటంటే they are completely depends on the abiotic factors. Biotic factors అన్నిటికీ కూడా abiotic factors అవసరం. అందువల్ల అవి వాటిపైన డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ డిపెండ్ అయ్యి సర్వైవల్ అనేటువంటిది సాగిస్తూ ఉంటాయి. దీంట్లో మెయిన్గా మనకి బయోటిక్ ఫ్యాక్టర్స్లో లేదా బయోటిక్ ఎన్విరాన్మెంట్ అని కూడా అంటాం, లేదా బయోటిక్ కాంపోనెంట్స్ అని కూడా అనొచ్చు. బయోటిక్ ఫ్యాక్టర్స్, బయోటిక్ ఎన్విరాన్మెంట్ ఆర్ బయోటిక్ కాంపోనెంట్స్ ఏదన్నా సరే ఒకటే. ఇలాగా మనకి బయోటిక్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి చూస్తే ఏమన్నాయనేటువంటి చూస్తే జనరల్లీ బయోటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ బయోటిక్ ఎన్విరాన్మెంట్ ఇస్ డివైడ్స్ ఇంటూ టూ టైప్స్. వన్ ఈజ్ ఆటోట్రాప్స్, అనదర్ వన్ ఈజ్ హెటరోట్రాప్స్. ఆటోట్రాప్స్ అంటే దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రొడ్యూసర్స్. ఆటోట్రాప్స్ నే ప్రొడ్యూసర్స్ అని కూడా అంటారు. ప్రొడ్యూసర్స్ హియర్ ది living organisms which prepare their own food materials are called autotrophs. Auto means own, trophic means food. అంటే ఏవైతే వాటి ఫుడ్ని అవే సొంతంగా తయారు చేసుకుని జీవిస్తూ ఉంటాయో అటువంటి లివింగ్ ఆర్గనిజమ్స్ని ఆటోట్రాప్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రొడ్యూసర్స్. వీటిని ప్రొడ్యూసర్స్ అని కూడా అంటారు. ఇవి ఏంటి అనేటువంటి చూస్తే మనకి ఆల్ గ్రీన్ ప్లాంట్స్ ఈవెన్ బోత్ హెర్బేషియస్ ఆర్ వుడీ అంటే పెద్ద పెద్ద చెట్లు. హెర్బేషియస్ అంటే చిన్న చిన్న ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్స్, వుడీ ట్రీస్, ఆల్ ఆర్ కమ్స్ అండర్ ది ఆటోట్రాప్స్. అన్నీ కూడా ఆటోట్రాప్స్లోకి వస్తూ ఉంటాయి. జనరల్గా ఏంటంటే నాట్ ఓన్లీ గ్రీన్ ప్లాంట్స్, ఓన్లీ ఆటోట్రాప్స్ లేదా ప్రొడ్యూసర్స్ అంటే గ్రీన్ ప్లాంట్స్ మాత్రమే కాదు, సమ్ బ్యాక్టీరియా ఆల్సో కమ్స్ అండర్ ఆటోట్రాప్స్. ఐరన్ బ్యాక్టీరియా, సల్ఫర్ బ్యాక్టీరియా, ఐరన్ అండ్ సల్ఫర్ బ్యాక్టీరియా, దే ఆల్సో కమ్స్ అండర్ ఆటోట్రాప్స్ బికాస్ they prepare their own food materials by using some internal chemical reactions. During that carbon dioxide released, and they take the carbon dioxide, they prepare their own food materials. Hence the sulfur bacteria and iron bacteria, they are also called as autotrophs. But mostly the autotrophs అనగానే మనకి బాగా గుర్తొచ్చే ఏంటంటే మొక్కలు, చెట్లు, వీటిని ఎక్కువగా మనం చెప్తూ ఉంటాం. దే ట్రాప్స్ సన్లైట్, సూర్యుడు యొక్క కాంతిని తీసుకుని ఆ సూర్యకాంతిని ఫుడ్గా తయారు చేసుకుంటూ ఉంటాయి విత్ ద హెల్ప్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, సన్లైట్, వాటర్. అండ్ దట్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ ది ఫోటోసింథసిస్. దాన్నే ఫోటోసింథసిస్ అని కూడా పిలుస్తాం. కిరణజన్య సంయోగ క్రియ అని పిలుస్తూ ఉంటాం. దీనికి వాటి బాడీలో ఉండేటువంటి ఒక పిగ్మెంట్ ఏదైతే క్లోరోఫిల్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో జనరల్గా సన్లైట్ అనేటువంటిది ఏంటంటే ఇట్స్ ఏ రేడియంట్ ఎనర్జీ. సన్లైట్ ఈజ్ హ్యావింగ్ రేడియంట్ ఎనర్జీ.
రేడియంట్ అనేటువంటి ఎనర్జీ ఉంటుంది దాంట్లో. సో ప్లాంట్స్ రిసీవ్స్ ద రేడియంట్ ఎనర్జీ ఫ్రమ్ ది సన్లైట్ అండ్ దట్ రేడియంట్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఆ రేడియంట్ ఎనర్జీని తీసుకుని దాన్ని కెమికల్ ఎనర్జీగా మార్చుకుంటాయి ప్లాంట్స్ అనేటువంటి. ఆ కెమికల్ ఎనర్జీ ఫుడ్ కింద వాటి బాడీలో స్టోర్ అయ్యి ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంది. సో ఇదంతా ఫోటోసింథసిస్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. సో అట్ ద టైమ్ ఆఫ్ ఫోటోసింథసిస్ ది ఫుడ్ ఈజ్ ఆర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ స్టార్చ్ దే ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్ and at the time of this photosynthesis the oxygen is also released into the atmosphere. అవే ప్లాంట్స్ ఫుడ్ తయారు చేసుకుంటాయి కార్బోహైడ్రేట్స్ని, అదే సమయంలో ఆక్సిజన్ అనేటువంటిది కూడా గాల్లోకి విడుదలవుతూ ఉంటుంది. సో దాన్నే ఫోటోసింథసిస్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. దట్స్ వై దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ది అవుట్ ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గనిజమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బయోటిక్ కాంపోనెంట్స్ ఆర్ ప్లాంట్స్ ఆర్ ట్రీస్. If there are no plants and trees in the environment or ecosystem, what happens? Entire ecosystem or environment may be collapsed, will be collapsed. Suppose ఒక ఎన్విరాన్మెంట్లో కానీ లేకపోతే ఈకోసిస్టంలో కానీ ప్లాంట్స్ ట్రీస్ అనేటువంటివి లేవు అనుకున్నాం. లేకపోతే ఏంటి జరిగేటువంటిదంటే మొత్తం టోటల్ ఈకోసిస్టమ్ అంతా కూడా పూర్తిగా కొలాప్స్ అనేటువంటిది అయిపోతుంది. ఎందుకంటే ఫుడ్ ఉండదు, అలాగే ఆక్సిజన్ అనేటువంటి సప్లై ఉండదు. అందుకనే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్ లేదా ఈకోసిస్టంలో. వీటిని చూస్తే మళ్ళీ ఆటోట్రాప్స్ అనేటువంటి ఏంటంటే దే ఆర్ ఆఫ్ 2 టైప్స్. జనరల్గా 2 టైప్స్ అని చెప్తాం. మైక్రోఫైట్స్, మ్యాక్రోఫైట్స్. మైక్రోఫైట్స్ అంటే వెరీ స్మాల్ ఆటోట్రాప్స్ ఆర్ ప్రొడ్యూసర్స్, వెరీ స్మాల్ చిన్న చిన్న ప్లాంట్స్ అయితే ఉంటాయో అవి ఆల్గే కానీ లేదా స్మాల్ ప్లాంట్స్, యాక్వాటిక్ ప్లాంట్స్, దేర్ ఆల్ కమ్ అండర్ మైక్రోఫైట్స్. చిన్న చిన్నవి కంటికి కూడా సరిగ్గా కనిపించినట్టు. అలాగే కొన్ని బ్లూ గ్రీన్ ఆల్గే ఉంటాయి, నాస్టాక్, స్పైరోగైరా, ఆసిల్లటోరియా, ఎనబీనా, ఇవన్నీ కూడా ఏంటంటే బ్లూ గ్రీన్ ఆల్గే. ఇవి కూడా మైక్రోఫైట్స్లోకి వస్తుంటాయి. ఇవి కూడా ప్లాంట్సే, అవి కూడా ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి. నెక్స్ట్ మ్యాక్రోఫైట్స్ అంటే మ్యాక్రోఫైట్స్ మీన్స్ దే ఆర్ లార్జ్ సైజ్డ్ ప్లాంట్స్. పెద్దగా మనకి పెద్ద సైజులో ఉండేటువంటి ప్లాంట్స్ ట్రీస్నే మ్యాక్రోఫైట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఆ మ్యాక్రోఫైట్స్ అనేటువంటి మనకి కనిపించే అన్ని రకాలైనటువంటి ప్లాంట్స్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంట్లో అవన్నీ కూడా మ్యాక్రోఫైట్స్ వస్తుంటాయి. సో అది ఆటోట్రాప్స్ అంటే. నెక్స్ట్ హెటరోట్రాప్స్. హెటరోట్రాప్స్ అంటే ఆల్ యానిమల్స్ అండ్ సమ్ మైక్రో ఆర్గనిజమ్స్. They cannot prepare their own food materials. They comes under heterotrophs. అంటే ఇతర జీవులపైన ఆధారపడి ఆహారాన్ని సంపాదించుకునేటువంటి వాటిని హెటరోట్రాప్స్ అని చెప్పి పిలుస్తాం. దే ఐదర్ దే డిపెండ్స్ ఆన్ ది ఆటోట్రాప్స్ అండ్ సమ్ దే డిపెండ్స్ ఆన్ అదర్ ఆర్గనిజమ్స్, అదర్ యానిమల్స్. కొన్ని ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాయి, కొన్నేమో ఇతర జంతువులపైన డిపెండ్ అయ్యి ఆహారాన్ని సంపాదించుకుంటాయి. అటువంటి వాటిని హెటరోట్రాప్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. వీటిలో చూస్తే మనకి అగైన్ దే ఆర్ ఆఫ్ 2 టైప్స్. కన్జ్యూమర్స్, డికంపోజర్స్. కన్జ్యూమర్స్ అంటే ఏంటి? దే ఆర్ లార్జ్ సైజ్డ్ యానిమల్స్, పెద్దగా ఉండేటువంటి జంతువులు కన్జ్యూమర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. డికంపోజర్స్ అంటే డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మెటీరియల్స్ మీద డిపెండ్ అయ్యేటువంటి స్మాల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డికంపోజర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఫస్ట్ ఇది చూద్దాం. కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ అంటే they're all animals. They're all animals and they depend on the other organisms, even plants. కొన్ని మొక్కల పైన డిపెండ్ అవుతాయి, కొన్ని ఇతర జంతువుల పైన డిపెండ్ అయ్యి ఆహారాన్ని సంపాదించుకోవడం అనేటువంటి చేస్తూ ఉంటాయి. అది కూడా అంటే కన్జ్యూమర్స్ అంటే. ఇవి వల్లే there are 3 types: ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ. ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే ప్రైమరీ కన్జ్యూమర్స్ మీన్స్ they are also called as herbivores. Primary consumers are also called as herbivores, and they are totally depend on plants for their food materials. పూర్తిగా మొక్కల పైన మాత్రమే ఆధారపడి ఆహారాన్ని సంపాదించుకునే వాటిని ప్రైమరీ కన్జ్యూమర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఓన్లీ ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాయి.
మన ఎగ్జాంపుల్ ఏంటంటే దీంట్లో ఎన్విరాన్మెంట్లో చూస్తుంటే మనకి ఒక ఫారెస్ట్ ఈకోసిస్టమ్ చూస్తుంటే మనకి ఎలిఫెంట్స్, డీర్, అలాగే బయట చూస్తే మనకి బఫెలోస్, గోట్, షీప్, ర్యాబిట్స్, సమ్ బర్డ్స్. దే కమ్స్ అండర్ ప్రైమరీ కన్జ్యూమర్స్. నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్స్. సెకండరీ కన్జ్యూమర్స్ అంటే దీస్ ఆర్ ది యానిమల్స్, దే డిపెండ్స్ బోత్ ఆన్ ప్లాంట్స్ అండ్ అదర్ యానిమల్స్ ఫర్ దర్ ఫుడ్ మెటీరియల్స్. కొన్ని జంతువులు ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతాయి, ఇతర యానిమల్స్ పైన డిపెండ్ అయ్యి ఫుడ్ సంపాదించుకుంటూ ఉంటాయి. అటువంటి వాటిని సెకండరీ కన్జ్యూమర్స్ అంటారు. దర్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రైమరీ కార్నివోర్స్. వీటిని ప్రైమరీ కార్నివోర్స్ అని కూడా అంటారు. సెకండరీ కన్జ్యూమర్స్ ని ప్రైమరీ కార్నివోర్స్ అని కూడా అంటారు. ఇవి మనకి చూస్తే ప్లాంట్స్ దొరికినప్పుడు ప్లాంట్ ఫుడ్ తీసుకుంటాయి, ప్లాంట్ ఫుడ్ లేకపోతే యానిమల్ ఫుడ్ తీసుకుంటాయి. అలాగా రెండు రకాలుగా ఫుడ్ని అవి సంపాదించుకోవడం చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం కామన్గా చూస్తూ ఉంటే మనకి ఏదో ఫాక్స్, తర్వాత వూల్ఫ్, డాగ్, క్యాట్, ఇవన్నీ కూడా సెకండరీ కన్జ్యూమర్స్లోకి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ టెర్షరీ కన్జ్యూమర్స్. టెర్షరీ కన్జ్యూమర్స్ అంటే దే ఆర్ ది యానిమల్స్, దే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ అదర్ యానిమల్స్, నాట్ ఆన్ ప్లాంట్స్. మొక్కల మీద కాకుండా పూర్తిగా ఇతర జంతువుల పైన ఆధారపడి ఆహారాన్ని సంపాదించుకునే వాటిని టెర్షరీ కన్జ్యూమర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. వాటిని దే కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ది మీట్ ఆఫ్ అదర్ యానిమల్స్. మాంసం మీద ఆధారపడి జీవిస్తుంటాయి, వేరే జంతువుల యొక్క మాంసం పైన ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. అటువంటి వాటిని టెర్షరీ కన్జ్యూమర్స్ అంటారు. దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సెకండరీ కార్నివోర్స్. ప్రైమరీ కన్జ్యూమర్స్ ని హెర్బివోర్స్ అంటారు, సెకండరీ కన్జ్యూమర్స్ ని ప్రైమరీ కార్నివోర్స్ అని కూడా అంటారు. టెర్షరీ కన్జ్యూమర్స్ ని సెకండరీ కార్నివోర్స్ అని కూడా అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే లయన్, టైగర్, వల్చర్స్, ఇలాగ ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తుంటాయి. నెక్స్ట్ డికంపోజర్స్. డికంపోజర్స్ అంటే దే ఆర్ ది లివింగ్ ఆర్గనిజమ్స్ లైక్ బ్యాక్టీరియా, ఫంగస్ and other microorganisms. They depend on the dead and decaying organic materials. చనిపోయి కుళ్ళిపోతున్నటువంటి ఇతర జంతువుల యొక్క శరీరం పైన లేదా మొక్కల యొక్క శరీర భాగాల పైన ఆధారపడి ఆహారాన్ని సంపాదించుకుని జీవించేటువంటి జంతువులు ఏవైతే మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయో, సూక్ష్మజీవులు, వాటిని డికంపోజర్స్ అని చెప్పి పిలుస్తుంటారు. డికంపోజర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ ఆర్ ఈకోసిస్టమ్. అంటే ఈ డికంపోజర్స్ అనేటువంటివి ఆవరణ వ్యవస్థ లేదా ఈకోసిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటాయి. దట్ మీన్స్ దే కంప్లీట్లీ క్లీన్స్ ది ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ లేదా ఈకోసిస్టమ్ ని కంప్లీట్ గా క్లీన్ చేస్తూ ఉంటాయి, పరిశుభ్రం చేస్తూ ఉంటాయి, చేసి అంతా కూడా హెల్తీగా ఉండేటట్టు ఏర్పాటు చేస్తుంటాయి. అందుకని దే ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యాచురల్ స్కావెంజర్స్. న్యాచురల్ స్కావెంజర్స్ అని చెప్పి పిలుస్తుంటారు. సహజ సిద్ధమైనటువంటి పారిశుద్ధ్యకారులు అని పిలుస్తుంటారు. న్యాచురల్ స్కావెంజర్స్ క్లీన్ చేస్తుంటాయి ఎన్విరాన్మెంట్. సపోజ్ ఇవి లేవనుకోండి డికంపోజర్స్ ఎన్విరాన్మెంట్లో లేదా ఈకోసిస్టంలో, డికంపోజర్స్ లేకపోతే ఏంటి జరిగేటువంటిది అంటే ఎక్కడ డెడ్ బాడీస్ అక్కడే ఉంటాయి. డెడ్ బాడీస్ ఎక్కడ చూసినా డెడ్ బాడీస్ ఉంటాయి. ఎక్కడ చూసినా ప్లాంట్, చనిపోయినటువంటి ప్లాంట్, ట్రీస్ యొక్క ఈ బ్రాంచెస్ ఇవన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటూ ఉంటాయి. అందువల్ల అవన్నీ లేకుండా ఎన్విరాన్మెంట్ని లేదా ఈకోసిస్టమ్ని కంప్లీట్గా క్లీన్ చేసేటువంటి ముఖ్యమైనటువంటి ఆర్గనిజమ్స్ ఏంటంటే డికంపోజర్స్. అవి చేసేటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డికంపోజిషన్ అని చెప్పి పిలుస్తుంటారు. డికంపోజిషన్. డికంపోజిషన్ ఈజ్ అ ప్రాసెస్ in which the decomposers breaks down the complex organic materials into simple inorganic materials. ఈ కాంప్లెక్స్ చనిపోయిన తర్వాత డెడ్ బాడీస్ కానీ లేదా ప్లాంట్ లేదా ట్రీ యొక్క భాగాలు చూస్తే ఆ డెడ్ బాడీస్ అన్ని ఎలా ఉంటాయంటే కాంప్లెక్స్గా ఉంటాయి, చాలా సంక్లిష్టంగా ఉంటాయి కాంప్లెక్స్గా. అలాంటి కాంప్లెక్స్గా ఉన్నటువంటి డెడ్ బాడీస్ని చిన్న చిన్న సింపుల్ ఇనార్గానిక్ మెటీరియల్స్ కింద, పార్టికల్స్ కింద డివైడ్ చేసేటువంటి ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే డికంపోజిషన్
అని పిలుస్తూ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్. డికంపోజిషన్ అనేటువంటిది మెయిన్గా దేనిపైన డిపెండ్ అయ్యి ఉంటుందంటే డికంపోజిషన్కి ఏ ఫ్యాక్టర్స్ అవసరం అంటే దానికి ఆక్సిజన్ కావాలి. డికంపోజిషన్ ఆక్సిజన్ ఉన్నప్పుడు బాగా జరుగుతూ ఉంటుంది. డికంపోజిషన్కి మాయిశ్చర్ కావాలి, మాయిశ్చర్ తేమ. అలాగే డికంపోజిషన్కి టెంపరేచర్ కావాలి. టెంపరేచర్, ఆక్సిజన్, మాయిశ్చర్ ఈ మూడు సక్రమంగా సమృద్ధిగా ఉంటేనే డికంపోజిషన్ ప్రాసెస్ అనేటువంటిది బాగా జరుగుతూ ఉంటుంది. సపోజ్ చూడండి, మీరు ఒక కోల్డ్ ఏరియాస్లోకి వెళ్ళండి. కోల్డ్ ఏరియాస్ అంటే ఒక సైబీరియా కానీ లేదా ఆర్కిటిక్, అంటార్కిటిక్, పోలార్ రీజియన్స్లోకి వెళ్తే ఏదైనా ఒక డెడ్ బాడీ ఉందంటే ఆ డెడ్ బాడీ అలాగా ఆ ఐస్లో ఉండిపోతే ఆ ఐస్లో అలా డెడ్ బాడీ కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోద్ది అలాగా. ఎందుకంటే డికంపోజిషన్ జరగదు. ఎందుకు జరగలేదు డికంపోజిషన్ అంటే అక్కడ ఐస్లో ఈ మైక్రో ఆర్గనిజమ్స్ డికంపోజిషన్ అనేటువంటిది చేయలేవు. ఎందుకంటే టెంపరేచర్ లేదు అక్కడ, అలాగే మాయిశ్చర్ లేదు, తేమ లేదు. ఈ రెండు కండిషన్స్ సరిగ్గా ఉండవు అక్కడ. అలాగే ఆక్సిజన్ లెవెల్స్ కూడా తక్కువ ఉంటాయి. ఈ మూడు ఎప్పుడైతే లేదో డికంపోజిషన్ ప్రాసెస్ అనేటువంటిది జరగదు. అది అందుకనే డికంపోజిషన్ ప్రాసెస్కి టెంపరేచర్ కావాలి, ఆక్సిజన్ కావాలి, మాయిశ్చర్ కావాలి. ఈ మూడు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు డికంపోజిషన్ ప్రాసెస్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, ఇవి కాకుండా ఏవైతే డెడ్ బాడీస్ ఉన్నాయో డెడ్ బాడీస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండాలి. అలాగే డెడ్ బాడీస్లో ప్రోటీన్స్, ఇవి ఆర్గానిక్ మెటీరియల్ ఉన్నప్పుడు డికంపోజిషన్ ప్రాసెస్ అనేటువంటిది ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. అదే డికంపోజ్డ్ ఆర్గాన్ ఏవైతే డెడ్ బాడీస్ ఉన్నాయో డెడ్ బాడీస్లో లిగ్నిన్, కైటిన్ అనేటువంటి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి. లిగ్నిన్, కైటిన్. ఆ లిగ్నిన్, కైటిన్ అనేటువంటి కొన్ని మెటీరియల్స్ ఉంటే డెడ్ బాడీస్లో ఆ డెడ్ బాడీస్ తొందరగా డికంపోజ్ అవ్వవు. ఎందుకంటే ఆ లిగ్నిన్, కైటిన్ అనేటువంటి వాటిని డికంపోజిషన్ చేయాలంటే చాలా టైం ఎక్కువ పడుతుంది. అందుకనే అవి లేనటువంటి డెడ్ బాడీస్లో మాత్రం చాలా ఫాస్ట్గా డికంపోజిషన్ జరుగుతూ ఉంటుంది. ఆ డికంపోజిషన్ ప్రాసెస్ వల్లే ఆ డెడ్ బాడీస్ అన్నీ కూడా మట్టిలో కలిసిపోయి అవన్నీ కూడా ఇనార్గానిక్ మెటీరియల్స్ కింద సాయిల్లో మిక్స్ అయిపోతుంటాయి. ఆ ఇనార్గానిక్ మెటీరియల్స్ లేదా ఎలిమెంట్స్ అనేటువంటివి ప్లాంట్ గ్రోత్కి మళ్ళీ హెల్ప్ చేస్తూ ఉంటాయి, మళ్ళీ ప్లాంట్స్లోకి వస్తూ ఉంటాయి. ఇలాగ సైక్లింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకనే డికంపోజర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్లో లేదా ఎకోసిస్టంలో. సో ఇది మెయిన్గా బయోటిక్ ఫ్యాక్టర్స్లో ఉండేటువంటి. నెక్స్ట్ ఏంటంటే ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఇంటరాక్షన్ బిట్వీన్ బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. జనరల్గా మనకి బయోటిక్, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ మధ్య ఇంటరాక్షన్ అంటే ఏంటి? హౌ దే మ్యూచువల్లీ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. జనరల్గా బయోటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో చెప్పారు, ఏవైతే ప్లాంట్స్, ట్రీస్, అలాగే ఏవైతే మైక్రో ఆర్గానిజమ్స్, యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కంప్లీట్గా అవసరమయ్యేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి లేకపోతే బయోటిక్ ఫ్యాక్టర్స్ సర్వైవబిలిటీ అనేటువంటి ఉంటుంది, జీవించలేవు. ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, లైట్, టెంపరేచర్, వాటర్, ప్రెషర్ ఇవన్నీ ఏంటంటే ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అన్ని. సాయిల్, మట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. వితౌట్ ది ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ద బయోటిక్ ఫ్యాక్టర్స్ నెవర్ సర్వైవ్ ఆన్ ది ఎర్త్. భూమి మీద బయోటిక్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి జీవించడం అనేటువంటిదే ఉండదు. అందుకని అవన్నిటికీ జీవులన్నీ కూడా యానిమల్స్, ప్లాంట్స్ ఇవన్నీ సర్వైవల్ అవ్వాలంటే మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటి తప్పనిసరిగా అవసరమయ్యేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటంటే ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. దాని యొక్క ఇంటరాక్షన్ అనేటువంటి అవన్నీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లైట్ చూద్దాం. లైట్ అనేది ఏబయోటిక్ ఫ్యాక్టర్. లైట్ ఇది బయోటిక్ ఫ్యాక్టర్ పైన ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అనేటువంటి చూస్తే ఆల్రెడీ లైట్ గురించి చెప్పాను. లైట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విజన్
చూపు, కంటి చూపు అనేటువంటిది ఉండాలంటే లైట్ కావాలండి. అలాగే మన బాడీలో డిఫరెంట్ మెటబాలిక్ యాక్టివిటీస్ జరగాలంటే లైట్ కావాలి. అందువల్ల లైట్ అనేటువంటిది లేకపోతే మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే ఫోటోసింథసిస్ అనేటువంటిది జరగదు. ఇఫ్ దెర్ ఇస్ నో ఫోటోసింథసిస్, దెర్ ఇస్ నో ప్రిపరేషన్ ఆఫ్ ది ఫుడ్ మెటీరియల్స్. ఇఫ్ దెర్ ఆర్ నో ఫుడ్ మెటీరియల్స్, no animal or no living organisms can survive on the earth. లైట్ లేదు, మెయిన్గా సోలార్ లైట్, సన్లైట్, సూర్యుడి నుంచి వచ్చేటువంటి లైట్. అంతేగా మనం ఇంట్లో పెట్టుకునేటువంటి ఆ బల్బు నుంచి లేదా ట్యూబ్ లైట్ నుంచి వచ్చే లైట్ కాదు. సన్లైట్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ సన్లైట్ లేకపోతే ఏంటి జరిగేటువంటిది అంటే, ప్లాంట్స్కి సన్లైట్ లేకపోతే అవి ఫుడ్ తయారు చేయలేవు. ఎప్పుడైతే ప్లాంట్స్ ఫుడ్ తయారు చేయలేవో అక్కడ యానిమల్స్కి ఫుడ్ ఉండదు. ఇవన్నీ ఒకదానికో తర్వాత ఒకటి ఎక్స్టింక్షన్ అయిపోతూ ఉంటాయి, అంటే అంతరించిపోతూ ఉంటాయి యానిమల్స్, ప్లాంట్స్ ఇవన్నీ కూడా. ఆక్సిజన్ సప్లై ఉండదు, ఎందుకంటే ఫోటోసింథసిస్ టైంలో ఆక్సిజన్ సప్లై అవుతుంది యానిమల్స్ ఎన్విరాన్మెంట్లో. అందుకనే ఇదంతా కూడా లైట్ పైన డిపెండ్ అయి ఉంది. అంటే లైట్ అనేటువంటిది లేకపోతే ఎంత ప్రాబ్లం అనేటువంటిది ఎన్విరాన్మెంట్లో ఉంది లేదా ఈకో సిస్టంలో ఉంది అనేటువంటిది చూస్తే అది మెయిన్ ప్రాబ్లం. అది నో ఆక్సిజన్, నో ఫోటోసింథసిస్, నో ఫుడ్, అలాగే నో విజన్, ప్రాపర్ విజన్, నో మెటబాలిక్ యాక్టివిటీస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. అందుకనే లైట్ అనేటువంటిది అంత ఎక్కువగా బయోటిక్ ఫ్యాక్టర్స్ పైన ఇంటరాక్షన్ అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ టెంపరేచర్. టెంపరేచర్ అనేటువంటి చూస్తే ఇది కూడా లివింగ్ ఆర్గనిజమ్స్ పైన, ఇది కూడా ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. టెంపరేచర్ అనేది కూడా ఏబయోటిక్ ఫ్యాక్టర్స్లో ఒక రకం. అది లివింగ్ ఆర్గనిజమ్స్ పైన చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంటుంది. వాళ్ళు చెప్పాడు టెంపరేచర్ అనేటువంటిది ఏంటనేది. టెంపరేచర్ అనేటువంటిది లేకపోతే ఏంటి ప్రాబ్లం అనేటువంటి చూస్తే మన బాడీలో చూడండి 37 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంది మన బాడీలో. అవర్ బాడీ is having 37 degrees centigrade temperature. If there is no temperature in our body, మన బాడీలో టెంపరేచర్ లేదు, లేకపోతే ఏంటి ప్రాబ్లం అంటే ఒకసారిగా మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా డౌన్ అయిపోతాయి. అలాగే కెమికల్ రియాక్షన్స్ జరగవు బాడీలో. నెక్స్ట్ హార్మోన్స్, ఎంజైమ్స్, వీటి యొక్క యాక్టివిటీ అనేటువంటిది బాడీలో తగ్గిపోతుంది. అందుకనే టెంపరేచర్ అనేటువంటిది మన బాడీకి చాలా అవసరం. ఆ టెంపరేచర్ అలా ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో అనేటువంటి చూస్తే మన బాడీలో టెంపరేచర్ అనేటువంటిది కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. మ్యామల్స్, బర్డ్స్, మ్యామల్స్ ఆల్రెడీ చెప్పాను. బర్డ్స్, మ్యామల్స్లో బాడీలో టెంపరేచర్ అనేటువంటిది ఎప్పుడు కాన్స్టెంట్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో దే ఆర్ కాల్డ్ యూరిథర్మల్ యానిమల్స్. అందువల్ల వీటిని యూరిథర్మల్ యానిమల్స్ అంటారు. ఇప్పుడు వీటిలో చూస్తే మన బాడీలో ఎప్పుడు 37 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. అలా ఎందుకు మెయింటైన్ అవుతుంది అనేటువంటి చూస్తే బికాస్ ఆఫ్ ఫుడ్ వాట్ వి ఈట్. ఏదైతే మన ఆహారాన్ని తింటామో ఆహారం బాడీలోకి వెళ్ళి ఫుడ్ అది డైజెస్ట్ అయ్యి అది ఎనర్జీ కింద ప్రొడ్యూస్ అయ్యి బాడీలో ఆక్సిడేషన్ యాక్షన్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ టైంలో ఎనర్జీ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. అదే టెంపరేచర్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. మనం తీసుకున్న ఫుడ్డే మనకి టెంపరేచర్ కింద ప్రొడ్యూస్ అవుతుంటుంది మన బాడీలో. అలా కాన్స్టెంట్గా టెంపరేచర్ అనేటువంటిది ప్రొడ్యూస్ అవుతుంది. అందుకనే యానిమల్స్ని టెంపరేచర్ బట్టి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 3 types కింద చెప్పారు. 2 types మెయిన్గా, యూరిథర్మల్, స్టీనోథర్మల్. యూరిథర్మల్ అంటే ది యానిమల్స్ విచ్ మెయింటైన్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇన్ ది బాడీ, స్థిరంగా టెంపరేచర్ ఉంచుకుంటాయి శరీరంలో. ది యానిమల్స్ విచ్ కెనాట్ మెయింటైన్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఇన్ దర్ బాడీస్ ఆర్ కాల్డ్ స్టీనోథర్మల్ యానిమల్స్. అలాగే బాడీ టెంపరేచర్ వేరియేషన్స్ని బట్టి యానిమల్స్ని మళ్ళీ 3 types కింద డివైడ్ చేయొచ్చు. ఏంటంటే ఒకటి రెగ్యులేటర్స్, కన్ఫార్మర్స్, పార్షియల్ రెగ్యులేటర్స్. అని 3 types.
రెగ్యులేటర్స్, కన్ఫార్మర్స్, పార్షియల్ రెగ్యులేటర్స్. ఇక్కడ చూడండి, రెగ్యులేటర్స్ అంటే చెప్పాను, బర్డ్స్, మ్యామల్స్. ఆల్ బర్డ్స్ అండ్ మ్యామల్స్ దే మెయింటైన్ కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది సరౌండింగ్ టెంపరేచర్. బయట ఎంత టెంపరేచర్ ఉన్నా సరౌండింగ్లో, మన బాడీలో మాత్రం 37 degrees టెంపరేచరే మెయింటైన్ అవుతూ ఉంటుంది. బయట 40 వస్తే మన బాడీలో 40 అయిపోవడం, బయట 30 వస్తే మన బాడీలో 30 అయిపోవడం, అటువంటిది ఏమీ ఉండదు. బయట 30 ఉన్నా, బయట 40 ఉన్నా, 50 ఉన్నా, మన బాడీలో మాత్రం 37 ఉంటుంది. సో దాన్నే రెగ్యులేటర్స్ అని చెప్పి పిలుస్తుంటారు. ఆ రెగ్యులేటర్స్ అనేటువంటివి ఏంటంటే బర్డ్స్, మ్యామల్స్. నెక్స్ట్ కన్ఫార్మర్స్. కన్ఫార్మర్స్ అంటే 99% ఆఫ్ ది యానిమల్స్ దే ఆర్ కన్ఫార్మర్స్ ఎక్సెప్ట్ బర్డ్స్ అండ్ మ్యామల్స్. బర్డ్స్, మ్యామల్స్ తప్ప రిమైనింగ్ అన్ని యానిమల్స్ కూడా కన్ఫార్మర్సే. అంటే దే కెనాట్ మెయింటైన్ కాన్స్టెంట్ టెంపరేచర్. దేర్ బాడీ టెంపరేచర్ చేంజెస్ అకార్డింగ్ టు ది సరౌండింగ్ టెంపరేచర్. వాడి బాడీలో బయట ఉన్న టెంపరేచర్తో పాటుగా దాని బాడీలో టెంపరేచర్ అనేటువంటి చేంజ్ అయిపోతూ ఉంటుంది. బయట తగ్గితే వాడి బాడీలో తగ్గిపోతుంది, బయట పెరిగితే దాని బాడీలో టెంపరేచర్ పెరిగిపోతూ ఉంటుంది. వాటిని కన్ఫార్మర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అవి 99% అన్ని మోస్ట్ ఆఫ్ ది ఇన్వర్టిబ్రేట్స్ అండ్ సమ్ వెర్టిబ్రేట్స్ లైక్ ఫిష్, amphibians, reptiles, they're all comes under conformers. బాడీ టెంపరేచర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది బయట ఉన్న టెంపరేచర్తో. నెక్స్ట్ పార్షియల్ రెగ్యులేటర్స్. పార్షియల్ రెగ్యులేటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యామెల్ చూసాం అనుకోండి, క్యామెల్ ఒంటె చూస్తే క్యామెల్ దాని బాడీలో టెంపరేచర్ బయట టెంపరేచర్ని బట్టి సడన్గా బయట టెంపరేచర్ పెరుగుతుంది అనుకోండి, దాని బాడీ టెంపరేచర్ కూడా పెరిగిపోద్ది ఒకసారిగా. అలాగా పెరిగిపోయి కొంత టైం తర్వాత మళ్ళీ నెమ్మదిగా కాన్స్టెంట్ లెవెల్కి వచ్చేస్తుంది. అంటే పెరగడం ఒకసారిగా పెరిగిపోద్ది బాడీలో టెంపరేచర్, మళ్ళీ తర్వాత ఏమవుతుందంటే యూనిఫామ్ అయిపోద్ది. అలా సడన్గా తగ్గిపోయి ఒకసారిగా యూనిఫామ్ లెవెల్ మెయింటైన్ అవుతుంది. దాన్ని పార్షియల్ కన్ఫార్మర్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో అలాగా టెంపరేచర్ అనేటువంటిది అనేక రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. అలాగే బాడీలో మెటబాలిక్ యాక్టివిటీస్కి టెంపరేచర్ కావాలి, రెస్పిరేషన్ కానీ, హార్ట్ బీట్ కానీ, లేకపోతే ఎంజైమ్ యాక్షన్ కానీ, హార్మోనల్ యాక్షన్ కానీ, ప్రతి దానికి కూడా టెంపరేచర్ అనేటువంటిది మన బాడీలో లివింగ్ ఆర్గనిజం, బయోటిక్ కమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వాటర్. అలాగే ఇంకోటి చెప్పలేదు, టెంపరేచర్లో మెయిన్గా యానిమల్స్ కూడా మెయిన్ టెంపరేచర్ని బట్టి వాటి యొక్క యాక్టివిటీస్ కూడా చేంజ్ అవుతాయి. ఆల్రెడీ చెప్పాను మీకు. ఇంకొక ఇంటరాక్షన్ ఏంటంటే సమ్ యానిమల్స్ ఇఫ్ ద టెంపరేచర్ ఫాల్స్ డౌన్ డ్యూరింగ్ వింటర్ సీజన్లోకి వచ్చేసరికి టెంపరేచర్ బాగా తగ్గిపోతుంది. ఆ టైంలో కొన్ని యానిమల్స్ ఏం చేస్తాయంటే డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాయి. దాన్ని హైబర్నేషన్ అని చెప్పి పిలుస్తుంటాం. అలాగే కొన్ని యానిమల్స్ టెంపరేచర్ బాగా పెరిగిపోయినప్పుడు సమ్మర్ సీజన్లో దాని నుంచి ఎస్కేప్ అవడానికి, హాట్ సమ్మర్ని ఎస్కేప్ అవడానికి దాని నుంచి ఒకసారి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఈస్టివేషన్ అని చెప్పి పిలుస్తుంటారు. హైబర్నేషన్ అంటే వింటర్ స్లీప్, ఈస్టివేషన్ అంటే సమ్మర్ స్లీప్. ఇలాగ టెంపరేచర్ని బట్టి, అంటే టెంపరేచర్ యొక్క ఇంటర్ఫీరియన్స్ బట్టి ఆ యానిమల్స్ యొక్క యాక్టివిటీ అనేటువంటిది ఒకసారిగా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అది కూడా ఇంటరాక్షన్లో చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ వాటర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఎబైటిక్ ఫ్యాక్టర్ అండ్ దట్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్ ది లైఫ్ ఆఫ్ లివింగ్ ఆర్గనిజమ్స్. లివింగ్ ఆర్గనిజమ్స్ యొక్క లైఫ్ని చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటర్ లేకపోతే ఏ యానిమల్ కూడా సర్వైవ్ అవుతుంది. ఎందుకంటే వాటర్ని బట్టే మనకి లివింగ్ ఆర్గన్, ప్లాంట్స్ కానీ, ట్రీస్ కానీ, లేకపోతే యానిమల్స్ యొక్క ఏదైతే స్పీషీస్ డైవర్సిటీ అంటారు దాన్ని. ఆ డైవర్సిటీ అనేటువంటిది ఏంటంటే ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే అవన్నీ కూడా వాటర్ అవైలబిలిటీ ఏరియాస్లోనే ఉంటాయి. అది డైరెక్ట్ ఇంటరాక్షన్. అది అంటే ఎక్కడైతే నీరు, ఫ్రెష్ వాటర్ అనేటువంటిది బాగా ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుందో, ఆ ఫ్రెష్ వాటర్ అవైలబిలిటీ ఉన్నటువంటి ప్లేసెస్లోనే ప్లాంట్స్, యానిమల్స్ యొక్క లభ్యత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దాన్నే స్పీషీస్ డైవర్సిటీ అంటారు దాన్ని. ఆ ఎప్పుడైతే వాటర్ ఉందో ఆటోమేటిక్గా ప్లాంట్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే ప్లాంట్స్ ఉన్నాయో ఫుడ్ తయారవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఆ ప్లాంట్స్ ఉన్నాయో అక్కడ
యానిమల్ సర్వైవిటీ అనేటువంటిది ఉంటుంది. అందుకని అదంతా ఒక బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ కింద డెవలప్ అవడం అనేటువంటి జరుగుతుంది. అందుకనే వాటర్ అనేటువంటిది అంత ఇంపార్టెంట్. అలాగే వాటర్ డైరెక్ట్గా మన యొక్క బాడీ పైన చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటుంది. ఏంటి ఇన్ఫ్లుయెన్స్ అంటే మన బాడీలో టెంపరేచర్ పెరగకుండా బాడీ అనేటువంటిది కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాగే మన బాడీలో ఉండేటువంటి ఏవైతే వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ కూడా బయటికి ఎలిమినేట్ అవ్వడానికి వాటర్ అనేటువంటిది చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంటుంది, చాలా ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. అలాగే మన బాడీలో డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ అవి జరగాలంటే వాటర్ అనేటువంటిది అవసరం మనకి. అందుకనే బ్లడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యావింగ్ వాటర్. చూడండి బ్లడ్లో చూస్తే దాంట్లో 55% ప్లాస్మా ఉంటుంది, 45% బ్లడ్ సెల్స్ ఉంటాయి. ఆ ప్లాస్మాలో 92% వాటర్ ఉంటుంది ప్లాస్మాలో, మిగతా 8% సొల్యూట్స్ ఉంటాయి. అంటే అంత ఎక్కువ బ్లడ్లో అంత వాటర్ ఎక్కువ ఉంది. అందుకనే వాటర్ అనేటువంటిది మన బ్లడ్లోనే ఉన్నప్పుడు మన బ్లడ్ అనేటువంటిది మన బాడీకి ఎంత హెల్ప్ చేస్తుందో అలాగే బ్లడ్కి కూడా వాటర్ అంత ఎక్కువ హెల్ప్ చేస్తుంది. అందుకనే ఎవ్రీ వన్ షుడ్ డ్రింక్ మోర్ వాటర్. తప్పనిసరిగా నీరు అనేటువంటిది ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాం. మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ అంతా బయటకు వెళ్ళిపోవాలన్నా, మన బాడీలో ఎంజైమ్ యాక్టివిటీ బాగా జరగాలన్నా, బాడీలో టెంపరేచర్ అనేటువంటిది ఎక్కువగా పెరగకుండా ఉండాలన్నా ప్రతి దానికి కూడా వాటర్ అనేటువంటిది అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా సాయిల్. సాయిల్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఏబయాటిక్ ఫ్యాక్టర్స్. సాయిల్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఏబయాటిక్ ఫ్యాక్టర్ అని చెప్పవచ్చు. సాయిల్ అనేటువంటిది ఏంటి అంటే ఇట్స్ మిక్చర్ ఆఫ్ బోత్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ మెటీరియల్స్. సాయిల్లో ఏముంటాయి అనేటువంటి చూస్తే ఇనార్గానిక్ మెటీరియల్స్ ఉంటాయి, అలాగే ఆర్గానిక్ మెటీరియల్స్ కూడా ఉంటాయి. కర్బన పదార్థాలు అకర్బన పదార్థాలు రెండు ఉంటాయి దాంట్లో. ఆ సాయిల్ అనేటువంటిది దేనికి మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఏంటి అనేటువంటి చూస్తే మెయిన్ విచ్ సపోర్ట్స్ ది అగ్రికల్చర్ గ్రోత్ ఆఫ్ ది ప్లాంట్స్. వితౌట్ సాయిల్ వీ కెనాట్ కల్టివేట్ ది క్రాప్స్. నేల ఉంది, నేలపైన మట్టి లేదు, సాయిల్ లేదు. సాయిల్ లేకపోతే అక్కడ మనం కల్టివేషన్ అనేటువంటి చేయలేం. అందుకనే సాయిల్ అనేటువంటిది కల్టివేషన్ అనేది చేయడానికి చాలా ముఖ్యమైనటువంటి ఒక ఇంపార్టెంట్ మెటీరియల్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో ఆ సాయిల్లో ఉండేటువంటి వాటర్, సాయిల్లో ఉండేటువంటి ఎయిర్, సాయిల్లో ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్, సాయిల్లో ఉండేటువంటి ఇనార్గానిక్ మెటీరియల్స్, సాయిల్లో ఉండేటువంటి ఆర్గానిక్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ప్లాంట్స్కి ఎంతగానో యూజ్ అవుతుంటాయి. ప్లాంట్స్ ఇవన్నింటినీ తీసుకుని అవి ఫుడ్ తయారు చేసుకుంటూ ఉంటాయి. అందుకని సాయిల్ అనేటువంటిది అంత ఇంపార్టెంట్. ఇది ఇలాగా చూస్తే మనం. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఏబయాటిక్ ఫ్యాక్టర్స్ అండ్ దేర్ ఇంటరాక్షన్ విత్ ది బయోటిక్ కమ్యూనిటీ. అది ఇదంతా రాయొచ్చు దాంట్లో. సో ఇది. సో అప్ టు దిస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ టాపిక్ అండ్ నెక్స్ట్ క్లాస్ I will start a new topic. So up to this, stay home and stay safe. Thank you.